అందరికీ నమస్కారం. మా గొల్లపురోలు కర్ణంగారి తోట. మా అమ్మవారు ఇప్పటికి నిలిచి 33-34 సంవత్సరం అవుతుంది. మా ఇక్కడ కర్ణంగారి తోటలో పెద్దలందరూ అప్పుల్లో అమ్మవారిని ఇక్కడ నిలపడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా 34 సంవత్సరాల పెట్టి నుంచి కూడా ప్రతిరోజు నవరాత్రుల 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెడితే ప్రతి రోజు కూడా అలా చేసుకుంటూ వచ్చారు పెద్దలందరూ. ఆ పెద్దల ఆశీస్సులతో ఇప్పుడు మళ్ళీ మా ఆగలాడి కూరలు అందరికీ వచ్చింది. అలాగే వాళ్ళ ఆశీస్సులతో మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ టిప్పు 11 రోజులు వచ్చింది. రోజుకు ఒక ప్రోగ్రాం చొప్పున ఈ రోజు కలసర్పణ జరిగింది. ఈ రోజు నుంచి రోజుకు ఒక ప్రోగ్రాం చొప్పున 11 రోజులు ప్రోగ్రాలు జరుగుతాయి. అలాగే వైకుంఠం కింద గొల్లపురోలుకి కర్ణంగారి తోట అంటే అమ్మవారు చాలా అందరికీ నమ్మకమైన తల్లి. అలాగే ఏ తల్లిని మనం ఏం మొక్కున్నా సరే వెంటనే ఆ తల్లి తీరుతుంది. అలాగే ఇక్కడ అందరికీ కూడా ఆ నమ్మకంతో అందరూ పనిచేస్తారు. అందరూ కలిపే ఈ దేవి నవరాత్రులు మేము అందరూ కలిపి చేస్తాం. అలాగే గొల్లపురోలుకి కూడా కర్ణంగారి తోట అంటే ఈ తల్లి వల్ల చాలా పేరు వచ్చింది అని కోరుకున్నాను.
జై దుర్గా భవాని మన కన్నంగారి తోట కనకదుర్గా భవాని ఆలయం దగ్గర ఈ 34వ దేవి నవరాత్రి మహోత్సవం చాలా గొప్పగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 11 రోజులు దేవి నవరాత్రులు మన గెరగ తాతాజీ గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరగబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 11 రోజులు కూడా ప్రోగ్రాం ప్రతిరోజు కూడా గొప్పగా గొప్ప కార్యక్రమాలు జరగబడుతుంది. అలాగే భజన కార్యక్రమాలు అలాగే మన బోనాలు అలాగే భవానీల పూజ కూడా చాలా గొప్పగా జరుగుతాయి ప్రోగ్రాంలు. అలాగే ఈ 11 రోజులు కూడా మేము ప్రింటింగ్ చేసి గొప్పగా కార్యక్రమాలు జరగబడుతుంది. మన పెద్దలు అలాగే భవానీ భక్తులు కూడా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా గొప్పగా జరగబడుతుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. ఆ భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని. Nada de más.
బంగారు దుర్గమ్మ భలే భలే దుర్గమ్మ బంగారు దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ చిన్ని దుర్గమ్మ
శ్రీమాత్రే నమః. కర్ణంగారి తోటలో ఏం చేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు 30 ఏళ్ల క్రితం ఒక భక్తుడు ఆకతాయిగా ప్రారంభించిన ఈ ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గబ్బిలమైన వ్యక్తుడు అమ్మవారి చిన్న రాతిప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ పునాది మీద నెలకొల్పి ఆ రోజు ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించాడు. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో అది కొన్నాళ్ళకు మరుగున పడిపోయి పక్కన ఉన్న కాలంలో పడిపోవడం, తర్వాత పొంత సర్వే చేసే సమయంలో అమ్మవారి తానంతట తానే మనీ వెలుగు చూసి కాలక్రమంలో పైకి రావడం, అప్పుడు పెద్దలందరూ గుర్తించి ఇది అమ్మవారి మనీ వెలుగులోకి వచ్చారని ఇక్కడ మనీ వేప చెట్టు కిందనే అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆనాటి నుంచి నేటి వరకు కూడా అమ్మవారిని కొంగు బంగారంగా ఇక్కడ ప్రజలు ఈ కర్ణంగారి తోట భక్త మండలి అంతా అమ్మవారిని నిత్యం నామస్మరణతో భజనలతో కొలుస్తూ ఉంటారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా దైదీప్యంగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలను రకరకాల కార్యక్రమాలతో భజన మండళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ కమిటీ చేస్తుంది. ఈ 2 ఏళ్లుగా గరగదాదాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని మరింత వైభవపేతంగా చేయడానికి ఆలయ కమిటీ ఎంతో కృషి చేసి ప్రయత్నాలు ముమ్మరంగా తీసుకెళ్లి ఈ సంవత్సరం భరతనాట్యం, సత్యహరిశ్చంద్ర, ప్రవచన కార్యక్రమాలు, అగ్నిగుండం, లక్ష బిల్వార్చన లాంటి కార్యక్రమాలని వైభవేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం.